అతి ప్రాచీనమైనటువంటి ఈ భగవంతుని గురించినటువంటి వేదాలు పుట్టినటువంటి మన భూమి భారత భూమి. వేదాలు ఇక్కడ ఉంటాయి, ఇవి మిగతా దేశాలని పట్టుకుపోయి వాళ్ళు మనకంటే ఎక్కువ ముందుకు పోతుంది. మరి మనం పుట్టినటువంటి మన భారతదేశాన్ని అతి ప్రాచీనమైనటువంటి అన్ని దేశాల కంటే నాగరికత నేర్పినటువంటి అన్ని దేశాలకు నాగరికత నేర్పినటువంటి భారతదేశము మనది. మన గొప్ప దేశాన్ని మనం కాపాడుకోవాలి. మన హిందూ మతాన్ని రక్షించుకోవాలి, హిందూ ప్రజలను రక్షించుకోవాలి, మన పిల్లలను రక్షించుకోవాలి. మన పిల్లలు రాబోయే రోజులలో మరి చక్కగా అభివృద్ధి చెంది సంతోషంగా ఆనందంగా స్వేచ్ఛగా జీవించాలంటే హిందువులందరం కూడా చక్కగా ఒకచోట చేరి ఐక్యంగా ఉన్నామని చెప్పడానికి మరి ఇలాంటి కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు తప్పకుండా పాల్గొనాలని మరి విన్నవిస్తున్నాను. మీ ఇంటి దగ్గర, ఇంటి వెనక, ఇంటి ముందు, ఇంటి పక్కకు ఉన్నటువంటి మిత్రులకు, దోస్తులకు చెప్పండి, తీసుకొని రండి. ఒకసారి తెలుసుకుంటే భగవద్జ్ఞానం గురించి అర్థమైతే, ఒకసారి అవగాహన చేసుకుంటే దాని యొక్క మహత్యం ఏదో మీకు తెలుస్తుంది. మరియు 3 సార్లు చెప్పాలి. ఆ తర్వాత 1 నిమిషం పాటు మౌనంగా